హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మమతా వ్లాగ్స్. ఈరోజు చేయబోయేది చాలా స్పెషల్ ఐటెమ్ అండి. మేక తలకాయ కూర. నిజంగా చాలా టేస్టీగా, ఎంతో గ్రేవీగా, జ్యూసీగా చాలా బావుంటుంది. దీని ప్రిపరేషన్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా కుక్కర్‌లో ఒక 4, 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇది నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి. అప్పుడే మనకు ఎలాంటి స్మెల్ అనేది ఉండదు. కాబట్టి ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి. తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 3, 4 పచ్చిమిరపకాయలు మధ్యలోకి కట్ చేసుకొని అందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఆ తర్వాత దాంట్లోనే ఒక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1 స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి మొత్తం. ఇది ఒక్క నిమిషం అలా ఫ్రై చేశాక దీంట్లోనే ఫ్రెష్‌గా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర కూడా ఇందులోనే యాడ్ చేయాలి. తర్వాత దీంట్లో మనం నీట్‌గా కడిగి పెట్టుకున్న మేక తలకాయ మాంసాన్ని కూడా ఇందులో వేసేయాలి. మనం ఈ తలకాయ కూర అనేది ముందుగా మనం తీసుకొచ్చాక ఉప్పు, పసుపు వేసి నీట్‌గా కడిగి పెట్టుకోవాలండి. అలా కడిగి పెట్టుకున్న తలకాయ కూరని ఇప్పుడు ఇందులో ఆనియన్స్ దాంట్లో వేసేసేయాలి. వేసి బాగా మొత్తం కలపాలి. మనకు ఆయిల్‌లో చాలా ఫ్రై అవ్వాలండి ఇది. దీంట్లో ఉన్న వాటర్ క్వాంటిటీ అంతా మనకు ఆయిల్‌లోకి రావాలనమాట. అంతవరకు బాగా ఉడికించాలి దీన్ని. ఇలా ఒక 10 నిమిషాలు మూత పెట్టేసాక మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకొని మళ్ళీ పెట్టేసేయాలి మూత. తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్స్ వరకు కారం, తగినంత సాల్ట్ వేసి బాగా కలపాలి మొత్తం. మనకు ఆయిల్‌లో ఎంతసేపు ఎక్కువ ఫ్రై అవుతే మనకు టేస్ట్ అంత చాలా బావుంటుంది. వాటర్ అనేది తొందరగా వేయకూడదండి. ఏ నాన్ వెజ్ కర్రీలో అయినా సరే వాటర్ తొందరగా వేయకూడదు. ఫస్ట్ ఆయిల్‌లో చాలా ఫ్రై అవ్వాలి. అప్పుడే ముక్క టేస్ట్ అనేది చాలా బావుంటుందనమాట. ఇది ఇలా ఉప్పు, కారం వేసి బాగా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచి తర్వాత దీంట్లోనే చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఒక 2 టమాటాలయితే సరిపోతుంది. 1 కేజీ తలకాయ కూరకి. టమాటాలు కూడా వేసి కలిపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచాలండి. ఇప్పుడు చూడండి ఇది ఎంత జ్యూసీగా వచ్చిందనమాట. అంటే కూరలో ఉన్న వాటర్ అంతా వచ్చేసింది. ఇది ఇలా వచ్చాక దీంట్లో తగినంత వాటర్ వేసేసుకోవాలి. మనము విజిల్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఒకటేసారి వాటర్ ఏసేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. ఎక్కువగా వేయకూడదండి. నార్మల్‌గా వేసుకోండి మరి. అంటే ఇది తొందరగా కూడా ఉడకది కాబట్టి చూసుకొని వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని మొత్తం కలిపేసుకొని విజిల్ పెట్టేసుకున్నామని ఖచ్చితంగా ఒక 6-7 విజిల్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలండి. అప్పుడే మనకు ఇది ఉడుకుతుంది చాలా బాగా. ఇలా విజిల్స్ కంప్లీట్ అయ్యాక చూస్తే ఒకసారి చూడండి ముక్క అనేది ఎంత మెత్తగా ఉడికిందంటే చాలా బాగా ఉడికింది. ఇప్పుడు దీంట్లోనే గరం మసాలా మనం దంచిన గరం మసాలా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా తలకాయ కూర రెడీ. జ్యూసీగా ఎంతో బాగా ఉడికిన తలకాయ కూర. ఇలా ఈ విధంగా చేసుకోండి. నిజంగా చాలా అంటే చాలా బావుంటుందండి టేస్ట్. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి. నాన్ వెజ్ ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే తినొచ్చు హాయిగా. ఇంకా నా వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే దెన్ బాయ్.